చెప్పమ్మా. మ్యూజిక్ థెరపీ వల్ల మెదడులో కలిగే లాభాలేంటి? సో, మ్యూజిక్ అనేది బాడీలో ఒక రిలాక్సేషన్ క్రియేట్ చేస్తుంది. మ్యూజిక్ అనేది ఒక హార్మోన్ మన బాడీలో డోపమైన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిలాక్స్ కండిషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, మ్యూజిక్ అనేది ఫాస్ట్‌గా ఎళ్ళిపోయేటువంటి సిస్టమ్ కాబట్టి, మ్యూజిక్ అనేది ఒక కంపెనీ ఇచ్చేటువంటిది కాబట్టి, ఆటిజం పిల్లలకు కానివ్వండి, ఏడీహెచ్‌డీ పిల్లలకు కానివ్వండి, మ్యూజిక్ అనేది ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఆ మ్యూజిక్ వల్ల టెంపరరీగా వాళ్ళకు ఒక రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది గానీ, మ్యూజిక్ వల్ల బెటర్ అవుతుందని చెప్పనీకి లేదు. ఎందుకంటే ఇక్కడ బెటర్ జరగాలి అంటే గనక లోపల ప్రాబ్లమ్ ట్రీట్ కావాలి. బెటర్ జరగాలి అంటే గనక రూట్ కాజ్ ట్రీట్ కావాలి. మ్యూజిక్ అనేది మీకు టెంపరరీగా కొంచెం డైవర్షన్ చేసుకోవడానికి, పిల్లలు మ్యూజిక్ పైన అట్రాక్ట్ కావడానికి, టెంపరరీగా ఉండడానికి కొందరు పిల్లలున్నారు. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కొందరు పిల్లలకు మ్యూజిక్ ఉంటే కంఫర్ట్ ఉంటది. సో, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ లక్షణాల కింద చెప్పవచ్చేమో గానీ, దీన్ని ట్రీట్ చేసుకోవడం వల్ల అంటే ఈ కాన్స్టిట్యూషన్ ట్రీట్ చేసుకోవడం వల్ల మ్యూజిక్ అనేది అవసరమే. బట్ దానిపైన ఎక్కువ డిపెండ్ కావడం అనేది ఇట్ ఈస్ అవసరం కింద చెప్పొచ్చు. ఇది ఒక కంపల్సరీ కింద తీసుకోవచ్చు. సో, మ్యూజిక్ వల్ల టెంపరరీగా మీకు రిలీఫ్ వస్తదే గానీ పిల్లలకు ఆటిజం, ఏడీహెచ్‌డీ మ్యూజిక్ వల్ల ప్రాబ్లమ్ ట్రీట్ కాదు. మ్యూజిక్ వలన రూట్ కాజ్ ట్రీట్ కాదు. ఆ రూట్ కాజ్ ట్రీట్ కావడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గానీ, టెంపరరీ సొల్యూషన్స్ అనేటువంటిది మనకు టెంపరరీగా మనకు రిలీఫ్ ఇస్తది గానీ, ఇట్ వోంట్ ట్రీట్ పర్మనెంట్.